10 दिन आप मेरे साथ रहे तो मुझे तेलुगु आ जाएगा। बताइए। ఆ, ఈ అనువాదము చాలా బాగుంది. వారితో పాటు 10 రోజులు ఉండే సౌభాగ్యం నాకు లభిస్తే వారికి తెలుగు వస్తుంది, నా జీవితం ధన్యమవుతుంది. साथियों, साथियों, तेलंगाना को हमारे देश में गेटवे ऑफ साउथ कहा जाता है। पिछले 10 वर्षों में तेलंगाना का विकास ये एनडीए की, मोदी की प्राथमिकता रहा है। लेकिन इन 10 वर्षों में हमने ये भी देखा कि कैसे तेलंगाना चक्की के 2 पार्टों में पीसता रहा है। एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर। ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ, आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी। और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक कर दूंगा। మిత్రులారా, తెలంగాణను దక్షిణ భారతదేశపు ముఖద్వారము అని చెప్తారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికే ఎన్డీఏ ప్రభుత్వము పెద్దపీట వేసింది, ప్రాథమికతను ఇచ్చింది. కానీ గత 10 ఏళ్లలో మనం చూశాము, తెలంగాణ విసురురాయి యొక్క 2 రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడింది. ఒక రాయి విసురురాయి యొక్క ఒక రాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ రాయి బీఆర్ఎస్.
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండూ కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి కలను పొడి పొడి చేసేశారు, సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ యొక్క దుష్ట పిడికిలి చేతిలోకి ఈ రాష్ట్రం వెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ మహా లూటీకి పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దుష్ట దృష్టి మన మీద, చెడు దృష్టి మన మీద పడింది. ఇప్పుడు మన పరిస్థితి గొయ్యిలో నుంచి బయటకు వస్తే నుయ్యిలోకి వెళ్ళాము, పొయ్యిలో నుంచి బయటకు వస్తే పెనంలోకి వెళ్ళాము. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇష్టారాజ్యం చేయడానికి వీలుండదు. అన్ని చోట్ల కూడా కమలము గనక వికసించినట్లయితే మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ఆట సాగకుండా ఉంటుంది. మరొక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మాట నాకు నేరుగా ఢిల్లీలో ఉన్న నాకు చేరాలన్నట్టయితే ఇక్కడ అన్ని సీట్లలోనూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలు విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీలు గనక ఉన్నట్లయితే మీ కష్టాలు, కన్నీళ్లు, మీ ఆశలు, మీ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నా దగ్గరికి వస్తాయి. నేను మీ కోసము పగలు రాత్రి ఒకటి చేసి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. साथियों, जिस कांग्रेस ने